నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుంటూ ఒక తిరుపతి లడ్డు ప్రసాదం పైన ఆ యానిమల్ ఫ్యాట్ ఏదో కలిసింది అనేటువంటి ఒక పదాన్ని వాడినప్పుడే కాస్త మనసు చివుక్కుమనిపించింది. ఇలా జరుగుతుందా? ఇది పొలిటికల్గా కూడా ఇంత తీవ్రమైనటువంటి విమర్శలు చేయాలా? ఇది ఎలా సాధ్యం? ఎవరికైనా పాపభీతి అనేది ఒకటి ఉంటుంది కదా, ఇంత దారుణమైనటువంటి దీనికి ఒడిగడతారా అని చెప్పి ఆలోచన వచ్చింది. అది కరెక్టో కాదేమోలే అని అనిపించింది. కానీ వాళ్ళ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చలు, నేషనల్ మీడియా కూడా దీన్ని ఫోకస్ చేసినటువంటి విధానం, ఆ ల్యాబ్ టెస్ట్లో అక్కడ ఖచ్చితంగా యానిమల్ ఫ్యాట్ కలిసింది అని వచ్చినట్లుగా రిపోర్ట్లు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇది రాజకీయాలను పక్కన పెడితే అసలు నిజంగానే వెంకటేశ్వర స్వామి అంటే స్వామివారి భక్తులు చాలా భక్తి విశ్వాసాలను కలిగి ఉంటారు. చాలా భక్తి ప్రపత్తులతో స్వామివారిని దర్శనం చేసుకుంటారు. నేను కూడా నాకు ఒక 4-5 సార్లు స్వామివారిని కాలినడకన వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్నాను. నేను వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు అయితే చాలా తీవ్రంగా బాధపడి ఉంటాయి. అయితే ఏంటంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు సక్రమంగా జరగలేదు అనేది నిజమే, కానీ ఇంత దారుణాలకు ఒడిగడతారా అనేటువంటిది మాత్రం కొంత బాధ కలుగుతుంది, కొంత ఆశ్చర్యానికి కూడా గురి చేస్తుంది. అయితే సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్స్గా గతంలో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈ విషయాలను ఖండిస్తున్నారు. మరి వస్తున్నటువంటి ల్యాబ్ రిపోర్ట్లు అవి తప్పు చెప్తున్నాయా? జరగకుండా ఉంటే మంచిది అనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఇలా జరగకుండా ఉండాలి, జరగకుండా ఉంటేనే మంచిది. స్వామివారి కైంకర్యాలు చాలా భక్తి శ్రద్ధలతో జరగాలి కదా. స్వామివారికి ప్రసాదాలుగా నివేదించిన తర్వాత కదా భక్తులకి లడ్డు ప్రసాదం అమ్మేది. అలాంటప్పుడు స్వామివారికి నివేదించేటువంటి ఈ ప్రసాదం దాంట్లో కల్తీ జరిగిందంటే నిజంగానే ఎంత పాప కార్యం అనుకోవాలి దాన్ని. పాపభీతి ఉన్నాడు ఎవరైనా ఇది చేయగలుగుతారా? ఎందుకంటే దేవుడంటే కూడా భయం లేకపోతే ఇంకెంతకంటే దారుణమైనటువంటి సంఘటనలు, దారుణమైనటువంటి విషయాలు ఏముంటాయి? ఏదేమైనప్పటికీ ఏంటంటే ఒక పవిత్రమైన ఆలయం, ప్రపంచంలోనే చాలామంది కోట్ల మంది భక్తులు కలిగినటువంటి దేవాలయం తిరుపతి వెంకన్న స్వామి దేవాలయం. అందరూ కూడా ఎంతో శ్రద్ధతో కొన్ని లక్షల మంది, రోజు వేల మంది, ఎప్పుడు చూడండి ఆ గుళ్ళో ఎప్పుడు స్వామివారి దర్శనానికి వెళ్ళినా వేల మందితో కిటకిటలాడుతూ ఉంటుంది. అంత భక్తి ఉంటుంది స్వామివారి పైన భక్తుల్లో. నిత్యం స్వామివారిని దర్శించుకోవటం కోసం ఎప్పుడు అవకాశం వచ్చినా కనీసం సంవత్సరంలో ఒక 2-3 సార్లైనా స్వామివారిని దర్శించుకోవాలి అనేటువంటి తాపత్రయం, తపన భక్తుల్లో ఉంటుంది. మేము కూడా వెళ్తూ ఉంటాం. కనీసం 2-3 రోజులకు ఒకసారి, 2-3 నెలలకు ఒకసారి స్వామివారి దర్శనం చేసుకోవాలనే ఆరాటంతోనే ఉంటాం. కనీసం 6 నెలలకు ఒకసారి అయినా దర్శనం చేసుకుంటాం. మరి ఇలాంటి భక్తుల మనోభావాలు పట్టవా వీళ్లకు? ఇప్పుడు పరమతం అయితే ఉండొచ్చు, వాళ్ళ క్రైస్తవ మతం కావచ్చు, లేకపోతే ఇస్లాం మతం కావచ్చు, బౌద్ధ మతం కావచ్చు. ప్రజలందరూ ఒక క్రైస్తవ దేవాలయంలో అంటే చర్చిలో అపవిత్రత ఉండాలని మనం మాత్రం ఎందుకు కోరుకుంటాం? అక్కడ కూడా పవిత్రంగానే ఉండాలా, వాళ్ళు కూడా మంచిగానే పూజలు చేసుకోవాలా. ఒక మసీదులో మంచిగానే జరగాలని కోరుకుంటాం. హిందూ దేవుళ్ళని, లేకపోతే మనం ఎంత భక్తితో మనం ప్రేయర్స్ చేస్తామో, ఎంత భక్తి విశ్వాసాలతో స్వామివారికి మనం పూజలు చేస్తామో వాళ్ళు కూడా అలాగే చేసుకోవాలనే కోరుకుంటాం కదా. వాళ్ళు వేరే మతస్థులైనా కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తిరుపతిలో ఇలాంటి కార్యక్రమాలు జరగాలని ఆలోచన చేయటం కానీ, లేకపోతే వాళ్ళకి తెలిసి జరిగినా తెలియక జరిగినా ఇదైతే 100% పాపం. ఈ పాపానికి పరిహారం ఏంటో ఆ దేవుడే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ జరుగుతున్నటువంటి విషయాలు, చర్చలు, వీటిలో ఏది నిజం, ఏది అబద్ధం? నిజంగానే స్వామివారికి ఇంత అపవిత్రమైనటువంటి, ఇంత దారుణమైనటువంటి ఇవి చేశారా వీళ్ళు?
చేస్తుంటే గనక ఆ దేవుడు వాళ్ళనైతే క్షమించడు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పరమ పవిత్రంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయంటేనే, జరిగినాయని వింటుంటేనే చాలా బాధ కలుగుతుంది. ఇలాంటి ఇలాంటి వాటికి మరి మన ప్రజలు క్షమించినా, ప్రభుత్వాలు క్షమించినా, ఆ పైన వెంకటేశ్వర స్వామి అయితే అలాంటి పాపాలు చేసిన వాళ్ళని క్షమిస్తారని అయితే నేను అనుకోవట్లేదు. చూద్దాం ఏం జరుగుతుంది.